నడిపి అందరినీ ఉత్సాహపరిచారు. భోగాపురం విమానాశ్రయాన్ని జూన్ నాటికి పూర్తి చేస్తామన్న కేంద్ర మంత్రి మూలపేట పోర్టు పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర మీదే స్పెషల్ ఫోకస్ పెడుతూ అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేయడం జరుగుతుంది. 52 ఎకరాలు రైల్వే జోన్ కావాలనంటే వెంటనే దాన్ని కూడా కేటాయించి మరి కేంద్రానికి అప్పచెప్పిన తర్వాత ఆపరేషనల్గా కూడా ఉత్తరాంధ్ర రైల్వే జోన్ కూడా అతి త్వరలోనే జరగబోతుందని తెలియజేసుకుంటున్నాను. స్టీల్ ప్లాంట్ను కూడా అదే విధంగా సుమారు 12,000 కోట్ల రూపాయలు తెచ్చుకొని అది కూడా మళ్ళీ రీస్టార్ట్ చేయించి అది కూడా ప్రాఫిట్స్లో వెళ్లే విధంగా ఆ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టాం. 23వ తేదీన మరొక స్టీల్ ప్లాంట్ ArcelorMittal ఫేజ్ 1గా పెట్టుబడి పెట్టి కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా అనకాపల్లిలో ఆ కార్యక్రమం కూడా చేస్తున్నాం. భోగాపురంలో ఎయిర్పోర్ట్ కూడా జూన్ నాటికల్లా మనం పూర్తి చేసుకుంటున్నాం. అలాగే మా శ్రీకాకుళం జిల్లా ఎప్పటి నుంచో అభివృద్ధి కోసం ఆరాటపడుతున్నటువంటి ఈ జిల్లాలో కూడా మూలపేట పోర్టు శరవేగంగా పనులు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయించి మరి వచ్చే మార్చి కల్లా పూర్తి శాతం పనులు చేయించే పరిస్థితిలో ఆ కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. దానికి సంబంధించి సాల్ట్ ల్యాండ్స్ నుంచి రావాల్సినటువంటి పర్మిషన్స్, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అక్కడ రైల్వే లైన్ కానీ హైవే కానీ పోర్టు తాలూకు అడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం సుమారు 385 ఎకరాలు కావాలనంటే కేంద్ర ప్రభుత్వం నుంచి సంప్రదింపులు చేసి మరి పీయూష్ గోయల్ గారి తాలూకా సహకారంతో ఆ పర్మిషన్ కూడా ఈరోజు తీసుకొని వచ్చాం. చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్క ప్రాజెక్టు కూటమి ప్రభుత్వం తాలూకా డబుల్ ఇంజిన్ సర్కార్ బలం ఏంటో ఉత్తరాంధ్రలో స్పష్టంగా కనిపిస్తుంది.